హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 96. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదా. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్జున్ ఇంటికి వచ్చేలోపు టిఫిన్ ప్రిపేర్ చేసి హాట్ బాక్స్లో పూరి కుర్మా సర్ది ఒక పక్కన పెట్టింది. దీప వైపు చూస్తూ, అక్క, ఆయన తిరిగి తిరిగి వస్తారు కదా, మళ్ళీ పైకి కిందకి ఎక్కి దిగాలి అంటే కొంచెం టైట్గా అనిపిస్తుంది కదా, నేను మా రూమ్కి టిఫిన్ తీసుకువెళ్ళిపోనా, పర్వాలేదా? ఏంటే నన్ను పర్మిషన్ అడుగుతున్నావు? మీ ఇద్దరి మధ్యలోకి వచ్చి కూర్చున్నాను అని నాకు గిల్టీగా ఉంది. వెళ్ళవే బాబు, నా గురించి నువ్వు ఏమీ ఫీల్ అవ్వకు. టిఫిన్ తినేసి నా రూమ్లోకి వెళ్ళి హాయిగా రంగగారితో మాట్లాడుకుంటూ టైం గడిపేస్తాను, నవ్వుతూ అంది దీప. అయితే నీకు ఏ అబ్జెక్షన్ లేదు కదా? లేదు అని చెప్తున్నాను కదా. నా గురించి తర్వాత ఆలోచించవచ్చు, ముందు మీ ఆయన గురించి ఆలోచించు. చిన్న నవ్వు నవ్వుతూ రూప, అక్క, రంగా గారు తేజ పెళ్ళికి వస్తారా? వస్తారేమో, 2 రోజుల్లో ఎలాగో డ్యూటీలో జాయిన్ అవ్వాలి కదా. అవును, అయితే అందరం తేజ పెళ్ళిలో ధూమ్ ధామ్గా అల్లరి చెయ్యొచ్చు, బాగా ఎంజాయ్ చేయాలి అని వాళ్ళ అక్కతో మాట్లాడి వెళ్తూ వెళ్తూ ఏదో డౌట్ వచ్చినట్లు ఆగిపోయి, అక్క, రంగా గారి వైఫ్ చనిపోయింది కదా? అవును, యాక్సిడెంట్లో. మొన్న ఈ మధ్య రంగా గారి అమ్మగారు కూడా చనిపోయారు. వాళ్ళ నాన్నకి హెల్త్ బాగుండట్లేదు. అవును, అందుకనే వీలైనంత త్వరగా నన్ను పెళ్లి చేసుకోవాలని ఆయన అనుకుంటున్నారు. అక్క, నాకు ఒకటి అర్థం కావట్లేదు. వాళ్ళ ఇంట్లో ఒక 4 ఏళ్ల పాప ఉంది అని విన్నాను. అక్కడ ఆలనా పాలన చూసేవాళ్ళు ఎవరూ లేరు. తల్లి చనిపోయింది. రంగా గారు ఇక్కడ జాబ్ చేస్తున్నారు. మరి ఆ పాపని ఎవరు చూస్తున్నారు? ప్రస్తుతం చైల్డ్ కేర్ సెంటర్లో ఉంటోంది. ఆ పాప బాధ చూడలేకే నన్ను ఫోర్స్ చేస్తున్నారు, త్వరగా పెళ్లి చేసుకుందాం దీపా అని. నిజమే అక్క, మనం ఆ బాధని అనుభవించాము. తల్లి తండ్రి లేకపోతే చాలా కష్టం. అందులోనూ రంగా గారి పాప చాలా చిన్నదని విన్నాను. అవును రూపా, నేను ఫొటోస్లోనే చూశాను. పాప చాలా క్యూట్గా ఉంది. సరే అక్క, అర్జున్ సార్ వచ్చే టైం అవుతుంది అంటూ హాట్ బాక్స్ ఫ్లాస్కులో వేడివేడి టీ తీసుకుని పైకి వెళ్ళిపోయింది రూప. అర్జున్కి మెసేజ్ చేసింది, ఎక్కడ ఉన్నారు సార్? ఆన్ ద వే, వస్తున్నాను. నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడే మన రూమ్కి వచ్చాను, స్నానం చేయాలి. ఏయ్ ఆగువే, నేను వస్తున్నాను. మీ అక్క మన రూమ్కి ఏమీ రాదు కదా, ఇద్దరం కలిసి స్నానం చేద్దాము. ఏమీ వద్దు ప్లీజ్ రూపా. అలా కాదు సార్, మీరు రావడానికి చాలా టైం పడుతుంది. ఈలోపు నేను ఫ్రెష్ అప్ అవుతాను కదా, చిరాకుగా ఉంది. ఏయ్, ఆల్రెడీ వచ్చేసానే, ఒక 5 నిమిషాలు వెయిట్ చేయి, వచ్చేస్తాను. అంతా అబద్ధం. ఇందాక 20 మినిట్స్ అన్నారు, ఇప్పుడు 5 నిమిషాలు అంటున్నారు. అరే నిజమే, వచ్చేస్తున్నాను, వెయిట్ చేయి. మరైతే నాకెక్కడా కనిపించట్లేదు. నేను బాల్కనీలో నుంచుని చూస్తూనే ఉన్నాను. ఇప్పుడు చూడు, కనిపిస్తాను. పోలీస్ వ్యాన్ కాంపౌండ్ వాల్ దాటి లోపలికి వస్తోంది. అర్జున్ చిరునవ్వుతో వ్యాన్ దిగాడు. అర్జున్ వైపు చూస్తూ రూప కూడా చిరునవ్వుతో చెయ్యి ఊపింది, హలో అన్నట్లు. మెరుస్తున్న కళ్ళతో రూప వైపు చూస్తూ వచ్చేస్తున్నాను అని కళ్ళతోనే అర్థమయ్యేటట్లు చెప్పి ఫాస్ట్గా స్టెప్స్ ఎక్కి పైకి వచ్చేశాడు. అర్జున్కి ఎదురు వచ్చింది రూప. రూప ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తుంటే తనకి ఆ అవకాశం ఇవ్వకుండా ఒక్కసారిగా కౌగిలించుకుని డీప్ లిప్ కిస్ ఇచ్చాడు. రూప తలుపు తీసి ఉంది అని కంగారు పడుతోంది. రూపని గమనిస్తూ అర్జున్ తనని అలా పట్టుకుని లోపలికి తీసుకుపోతూ కాళ్ళతోనే బ్యాక్ సైడ్ నుంచి తలుపు వేశాడు. తనని అమాంతం పెనవేసుకుంటున్నాడు. రూప అర్జున్ కౌగిలి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంటే వదలకుండా, ఏంటే, కోఆపరేట్ చేయి అన్నాడు ఒక్క నిమిషం వదిలి. అబ్బా ఏమిటి, రావడంతోనే ముందు స్నానం చెయ్యండి. నువ్వు కూడా స్నానం చేయాలన్నావు కదా, పద. ఆహా, నాకు సిగ్గు, నేను అలా చెయ్యను. ఏయ్,
ఎందుకే సిగ్గు? నేను నీ మొగుడిని. ఆల్ రైట్స్ ఉన్నాయి మనకి. పద పద. వద్దు, కాదు, కూడదు ఇలాంటి మాటలకు మన లవ్ డిక్షనరీలో అస్సలు ప్లేస్ లేదు అంటూ తనని అలాగే ఎత్తుకుని తీసుకుపోయాడు. అయ్యో సార్, తలుపు గడియ పెడదాము. ఎవరైనా వస్తారు ప్లీజ్. ఎవరొస్తారు? సరే నీ ఇష్టం అంటూ రూపని కిందకి దింపి వెళ్ళి తలుపు గడియపెట్టి వచ్చాడు. ఆగండి ఆగండి, మీరు మరీ తొందర పెరిగిపోతోంది ఏంటి? ఆ యూనిఫామ్ తీసి పక్కన పెట్టండి. ఆర్డర్ వేసినట్లు అంది రూప. అర్జున్ ఫాస్ట్గా యూనిఫామ్ తీసి హ్యాంగ్లర్కి తగిలించి, చూసావా నీ మాట నేను ఎలాగ విన్నానో? ఇప్పుడు నువ్వు కూడా చీర తీసేసి అవతల పడేయి అన్నాడు తన వైపు కన్నార్పకుండా చూస్తూ. అబ్బా ఏమిటి ఆ చూపులు? మీరు అలా చూస్తుంటే నేను ఎలా అండి? చూడడానికే కదా తీయమంటున్నాను. ఇలా నువ్వు మాట వినువు అంటూ అర్జున్ దగ్గరికి వచ్చి రూప చీర పిన్స్ తీయడానికి ట్రై చేస్తుంటే, అయ్యో ఆగండి నేనే తీస్తాను అంటూ చిన్నగా చీర తీసి పక్కన పెట్టింది. సిగ్గు ముంచుకు వస్తూ ఉండడంతో గోడవైపుకి తిరిగిపోయింది. అర్జున్ రూప వెనకగా వచ్చి తన నడుముని సుతారంగా రాస్తూ తనని చిన్నగా తన వైపుకు తిప్పుకుని గాఢంగా కౌగిలించుకున్నాడు. ఇద్దరి మధ్య గాలి కూడా దూరనంత దగ్గరగా హత్తుకున్నారు. రూపని 2 చేతుల మీద ఒక్కసారిగా పైకెత్తి, బాగా తినాలి, నువ్వు సన్నగా ఉన్నావే, ఒళ్ళు చేస్తే బాగుంటావు అన్నాడు. ఏ ఇలా బాలేదా? బాగున్నావు, ఇంకా కొంచెం ఒళ్ళొస్తే మరింత అందంగా కనిపిస్తావు నా కంటికి అంటూ తనని అలాగే దగ్గరికి తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టాడు. రూపతో కలిసి స్నానం చేయడానికి అర్జున్ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎంతో బ్రతిమలాడి బుజ్జగిస్తే తప్ప మాట వినలేదు. ప్లీజ్ ప్లీజే, ఒక్కసారి చూస్తానే, నేను నీ మొగుడినే కదా అని అర్జున్ అడుగుతుంటే నవ్వు వస్తున్నా లేని కోపాన్ని నటిస్తూ, ఆహా వద్దంటే మీరు మాట వినరేంటి, వద్దు వద్దు అని అల్లరి చేస్తూనే ఉంది రూప. ప్లీజ్ రూపా ప్లీజ్, నన్ను చూస్తుంటే పాపం అనిపించట్లేదు. అర్జున్ ఎక్స్ప్రెషన్స్, అతని మాటలు వింటూ సిగ్గుతో ముడుచుకుపోతోంది. ఫైనలీ అర్జున్ అనుకున్నది సాధించాడు. ఇద్దరి శరీరాలను ఒకరికి ఒకరు పెనవేసుకుంటున్నారు. ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోతూ ఇద్దరూ కలిసి బాత్ టబ్లోకి చేరి మెడ వరకు నీళ్లు పట్టుకుని ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ చాలాసేపు ఆడుకున్నారు. రూప ఒళ్ళు అంతా తడిసి అక్కడక్కడ నీటి బిందువులు మెరుస్తూ మరింత అందంగా రతీదేవిలాగా కనిపిస్తోంది. అర్జున్ కండలు తేరిన తెల్లని శరీరముతో నవమన్మధుడిలాగా కనిపిస్తున్నాడు. అర్జున్ తనని తాను కంట్రోల్ చేసుకోలేక రూపుతో రొమాన్స్ చేస్తుంటే, అయ్యో ఆగండి సార్, ఇలాగే ఈరోజు నైట్ కూడా అయిపోవాలా? చక్కగా రెడీ అవుదాం ప్లీజ్ అంది. ఏయ్ ఆపకే, కావాలంటే మళ్ళీ అలా ట్రై చేద్దాం అంటూ తనని హత్తుకున్నాడు. వద్దు ప్లీజ్ అంది రూప రిక్వెస్ట్గా. అర్జున్కి ఒప్పుకోక తప్పలేదు. రూప అంత రిక్వెస్ట్గా అడుగుతుంటే చల్లని నీరు కూడా వాళ్ళ తాపానికి వేడిగా మారిపోతోంది. చాలాసేపు నీళ్ళల్లో ఆడి ఇద్దరూ కలిసి బయటికి వచ్చి వాళ్ళ థర్డ్ నైట్ కోసం చక్కగా రెడీ అవుతున్నారు. అర్జున్ పంచి కట్టుకోవడం రాక ఇబ్బంది పడుతుంటే నవ్వుతూ రూప హెల్ప్ చేసింది. రూప చీర కట్టుకుంటుంటే, హలో నేనిక్కడ ఒకడిని ఉన్నాను, ఏమైనా హెల్ప్ అడగచ్చు కదా అన్నాడు అర్జున్. ఏం అవసరం లేదు, నాకు చీర కట్టుకోవడం వచ్చు నవ్వింది. ఎందుకే అసలు నాకు అర్థం కావట్లేదు, ఇంత కష్టపడి రెడీ అవ్వడం. ఇంకొక క్షణంలో నేనెలాగో తీసేస్తాను అన్నాడు తనని పైనుంచి కింద వరకు చూస్తూ. ఏమిటి ఆ చూపులు? నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అత్తయ్య గారు చెప్పారు కదా చక్కగా రెడీ అవ్వమని, దేవుడికి దండం పెట్టుకోమని. మీరు ఎందుకు మాట వినరు? అది కాదే, నువ్వు ఇంత అందంగా రెడీ అవుతున్నావు, నేను కాసేపు కూడా అలా ఉంచను కదా, వెంటనే అవన్నీ తీసేస్తాను, టైం వేస్ట్. నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వెళ్ళి పాలు కూడా తీసుకొస్తావా? ఫ్లాస్కులో టీ ఉంది, తాగండి కావాలంటే. ఆహా, టీ ఉందా ఇక్కడ? అయితే ఇంకే, నైట్ అంతా నిద్రపోకుండా టీ తాగొచ్చు రొమాంటిక్గా చూస్తూ అంటున్నాడు. వేషాలేయకండి, ఇప్పుడే చెప్తున్నాను, మహా అయితే 12 అంతే. ఆ తర్వాత నేను అస్సలు ఊరుకోను, నిద్రపోవాలి.
అదేంటి టైం లిమిట్ పెడుతున్నావా నాకు? పెట్టాలి. పెట్టకపోతే మీరు అస్సలు మాట వినరు. అయినా నేను మీకు బాగానే టైం ఇస్తున్నాను. నవ్వుతూ తనని తాను అద్దంలో చూసుకుంటూ చక్కగా రెడీ అవుతోంది. అబ్బా రూపా, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? నేను అన్నీ పీకేస్తాను చెప్తున్నాను. 2 నిమిషాలైనా నన్ను చక్కగా చూడాలని లేదా మీకు? రెడీ అవుతుంటే మీకు నచ్చట్లేదా? రూపా, నాకు నువ్వు ఇవన్నీ పెట్టుకుని కనిపించే కన్నా ఏమీ పెట్టుకోకుండా అలా ఉంటేనే నచ్చుతుంది. బాబోయ్, మీరు బాగా పాడైపోయారు సార్. ఏమో అనుకున్నాను కానీ మహా ముదురు మీరు. అదేంటి అలా అన్నావు? అయినా నేనేమైనా చిన్న పిల్లాడిని అనుకుంటున్నావా? 28 ఇయర్స్ వచ్చాయి నాకు. ఇప్పుడు నువ్వు రెడీ అయ్యావు కదా, ఇప్పుడు ఏ అబ్జెక్షన్ లేదు కదా అన్నాడు తనను అలాగే చూస్తూ. అబ్జెక్షన్ ఉంది. నాకు చాలా ఆకలి వేస్తోంది. టైం చూసారా? మనం స్నానం చేస్తూ చూడనే లేదు. 8 అయింది. టిఫిన్ చేద్దామా? టిఫిన్ చేసిన తర్వాత కొంచెం టీ తాగి కబుర్లు చెప్పుకుందాము. కబుర్లు కావాలంటే మార్నింగ్ కూడా చెప్పుకోవచ్చు. నువ్వు అసలే నాకు చాలా తక్కువ టైం ఇస్తున్నావు. అచ్చా, అవునా? మార్నింగ్ అంతా మీకు నాతో మాట్లాడే టైం అసలు ఉంటుందా సార్? నేను కాల్ చేసినా డ్యూటీలో ఉన్నాను అని కట్ చేసేస్తారు. కాసేపు కూడా మాట్లాడరు. అరే, నాకు కూడా బాగా ఆకలి వేస్తుంది. ముందు వడ్డించు. చూసారా, నేను మీరు చేస్తున్న పని గురించి అడుగుతుంటే మీరు మాట మార్చేస్తున్నారు. అలా ఏం లేదే. డ్యూటీ ఈజ్ డ్యూటీ, అంతే కదా. డ్యూటీలో స్ట్రిక్ట్గా ఉండాలి. నాది అలాంటి జాబ్ మరి. టైం దొరికినప్పుడల్లా నీతో మాట్లాడుతూనే ఉన్నాను. నాకు నిజంగా ఆకలిస్తోంది రూపా. ఇప్పుడు ఇలా తెల్ల పంచి కట్టుకుని కిందకి వెళ్ళాల్సిందేనా? మెట్లు దిగడం చాలా కష్టం కదా. మీరు ఇలా ఇబ్బంది పడతారనే నేను అన్నీ ప్రిపేర్ చేసి ఉంచాను. కిందకి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే తిందాము అంటూ షెల్ఫ్లో నుంచి ఒక హాట్ బాక్స్ తీసి 2 ప్లేట్స్లో వడ్డించబోతుంటే, యాగవే, 2 ప్లేట్స్ ఎందుకు? అసలే తాయారు కూడా లేదు. ఒక్కదానివి. ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి, అంట్లన్నీ తోమాలి. ఇద్దరం ఒకే ప్లేట్లో తినేద్దాము అన్నాడు అర్జున్. మీకు నా ఎంగిలి తినడం ఎంత ఇష్టమైతే మాత్రం రోజు అంతేనా? ఇప్పటికి 2-3 రోజుల నుంచి చూస్తున్నాను. మీ ప్లేట్లో మీరు తినండి, అల్లరి చేయొద్దు. ఏం కాదు, ఇద్దరం కలిసి తిందాం రూపా, బాగుంటుంది. నువ్వు నా ఒళ్ళో కూర్చుని నా కళ్ళల్లోకి చూస్తూ తినిపిస్తుంటే, సన్నని నీ నడుము చుట్టూ చెయ్యి వేస్తూ నా చేతి స్పర్శకి నువ్వు నవ్వుతూ ఉంటే, అబ్బా, ఆ ఫీలింగే వేరు. ఇంకొక 2 పూరీలు ఎక్కువ తింటాను. అర్జున్ ఎగ్జైట్మెంట్ చెప్తున్న విధానం చూస్తూ, మీకు చాలా కోరికలు ఉన్నాయండి అంటూ అతనిని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక ఒక ప్లేట్లో టిఫిన్ పెట్టుకుని అతని ఒడిలోకి వెళ్ళి కూర్చుంది. తను ఒక ముక్క తింటూ అర్జున్కి మరొక ముక్క తినిపిస్తూ ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ కంప్లీట్ చేశారు. బయట చిరుజల్లు పడుతోంది. ఇలాచీ టీ 2 కప్పుల్లో పోసింది రూప. బాల్కనీ దగ్గర నుంచుని ఆ చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఇద్దరు వేడి టీ తాగుతున్నారు. ఇప్పుడు టైం 8:30 అవుతుంది. ఈ టైంలో టీ తాగాను కాబట్టి నాకు అస్సలు నిద్ర రాదు. సో ఈరోజు నైట్ అంతా మన రొమాన్స్కి బ్రేకులు ఉండవన్నమాట అన్నాడు అర్జున్ రూప భుజం చుట్టూ చెయ్యి వేసి లోపలికి తీసుకువెళ్తూ. రూపని దగ్గరగా తీసుకుని తన ఫోన్లో ఒక సెల్ఫీ తీసుకున్నాడు. ఏం చేస్తున్నారు మీరు? అసలైతే ఈ పని మన ఫస్ట్ నైట్ రోజు చేయాలి, లైఫ్ లాంగ్ గుర్తుండేది అంటూ ఫోన్ ఛార్జ్ పెట్టేసి రూప దగ్గరికి వచ్చి, ఓకే, ఇప్పుడు ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి కదా, ఇక ఏ అబ్జెక్షన్ లేదు కదా అడిగాడు నవ్వుతూ. అంది రూప సిగ్గుపడుతూ. అర్జున్ చిన్నగా రూప వైపు అడుగులు వేస్తుంటే రూప వెనక్కి అడుగులు వేస్తోంది. రూప మరీ వెనక్కి వెళ్లకుండా తన నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు. రూప కళ్ళు సిగ్గుతో వాలిపోతున్నాయి. అర్జున్ రూపని దగ్గరగా తీసుకుని బుగ్గల మీద నుదుటి మీద ముద్దులు పెడుతూ చిన్నగా తన పెదవులందుకున్నాడు. ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోతూ ఒకరిని ఒకరు పెనవేసుకుంటూ అర్జున్ చిన్నగా రూపని బెడ్పైకి చేర్చాడు. లెక్కలేనన్ని ముద్దులతో మరెన్నో కౌగిలింతలతో ఒకరితో మరొకరు మమేకమయ్యారు. అలసి సొలసి చిరు చెమటల సాక్షిగా సేద తీరుతున్నారు. రూప నిద్రలేచేసరికి 7 అయ్యింది.
చిన్నగా కళ్ళు తెరిచి చూస్తే అర్జున్ పక్కన లేడు. లేచి ఫ్రెషప్ అయ్యింది. చుడిదార్ వేసుకుని ఫోన్ తీసుకుని చూస్తే అప్పటికే తేజ నుంచి 2 or 3 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వాటిని స్కిప్ చేసి ముందు అర్జున్కి కాల్ చేసింది. వెంటనే లిఫ్ట్ చేశాడు. గుడ్ మార్నింగ్ రూపా, నిద్రలేచావా? మెలకు వచ్చేసింది. మీరేంటి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు? ఎక్కడున్నారు? సారీ రూపా, అర్జెంట్ వర్క్ పడింది, అందుకనే వచ్చేసాను. నైట్ అంతా బాగా టైర్డ్ అయ్యావు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకు అని నిద్రలేపలేదు. మీరు మాత్రం టైర్డ్ అవ్వలేదా? రెస్ట్ తీసుకోవచ్చు కదా. లేదు, ఇప్పుడు చాలా ఉత్సాహంగా అనిపిస్తోంది. ఫ్రస్ట్రేషన్ మొత్తం పోయి ఫ్రెష్గా ఉంది నాకు తెలుసా. అర్జున్ మాటలకి నైట్ వాళ్ళ మధ్య జరిగిన స్వీట్ మెమరీస్ గుర్తుకు వచ్చి తనలో తానే నవ్వుకుంటూ, సరే సార్, నేను అక్క కలిసి తేజ వాళ్ళ ఇంటికి వెళ్తాము. మీరు వర్క్ కంప్లీట్ అయ్యాక అక్కడికి వచ్చేయండి. తేజ మరీ చెప్పింది, మర్చిపోవద్దు, బాగోదు. ఓకే, డెఫినెట్గా వస్తాను. సరే సార్, బాయ్. అర్జున్ కాల్ కట్ చేసి వెంటనే తేజకి కాల్ చేసింది రూప. ఏమే కొత్త పెళ్లి కూతురా, శ్రీవారి సేవలో బిజీగా ఉన్నట్లున్నావు, అస్సలు పట్టించుకోవట్లేదు నన్ను అంది తేజ చిరుకోపంగా. నా ఫోన్ సైలెంట్లో ఉంది, చూసుకోలేదు. పిచ్చి వాగుడు వాగద్దు. అయినా ఎర్లీ మార్నింగ్ కాల్ చేసేవేమిటి? ఒసేయ్, మర్చిపోయావా? ఈ రోజంతా నువ్వు నాతోనే ఉండాలని ముందుగానే చెప్పాను. నువ్వు కూడా వస్తానన్నావు, ఇంకా రాలేదేమిటి? ఒసేయ్, ఇప్పుడే కదా తెల్లారింది. 1 గంటలో నేను అక్క వస్తాము, ఓకేనా? ఓకే. మరి అర్జున్ సార్ రారా? వస్తారు. ఆయన వర్క్ కంప్లీట్ చేసుకుని డైరెక్ట్గా అక్కడికి వస్తారు. సరే, ముందు నువ్వు దీప ఇద్దరు వచ్చేయండి. షాపింగ్ చేసినవన్నీ మీకు నేను చూపించాలి, బోల్లెడన్ను కబుర్లు చెప్పాలి అంది తేజ. తేజతో మాట్లాడుతూనే కిందకి వెళ్ళింది. దీప న్యూస్ పెట్టుకుని చూస్తూ కాఫీ తాగుతోంది. రూప రావడం చూసి, కాఫీ తాగుతావా రూప అడిగింది కళ్ళతోనే దీప. తాగుతానక్క, తను కూడా కనుసైగ చేసి చెప్పింది రూప. దీప రూపకి కూడా కాఫీ తీసుకువచ్చింది. హబ్బా, వస్తామని చెప్తున్నాను కదా, అన్నిసార్లు చెప్పకే, ఫ్రెష్ అప్ అవ్వగానే బయలుదేరతాము. అక్కకిస్తున్నాను, మాట్లాడు అంటూ ఫోన్ దీప చేతికిచ్చి తాను ప్రశాంతంగా కూర్చుని కాఫీ తాగుతోంది రూప. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదా. ఉంటానండి, ధన్యవాదాలు.